హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మనకి మెటాలో చాలా అప్‌డేట్స్ వచ్చాయన్నమాట. చాలా అప్‌డేట్స్ ఏంటంటే ఇప్పుడు మన ఇమేజెస్‌ని మనం స్టన్నింగ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇమేజెస్‌లో ఏమైనా యాడ్ చేయడం, రిమూవ్ చేయడం ఆబ్జెక్ట్స్‌ని సింపుల్‌గా చేసుకోవచ్చన్నమాట ఇప్పుడు ప్రెజెంట్. అలా మనకు లిప్ సింక్ అనేది తీసుకొచ్చారు. అది కూడా చూద్దాం మనకు వర్కౌట్ అవుతుందో లేదో. ఇంకొకటి మనం మెయిన్ థింగ్ ఇక్కడ మన సింగిల్ ఇమేజ్ ఇచ్చి మనం ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చన్నమాట వీడియో. ఒక 10 మినిట్స్ వీడియో దాకా చేసుకోవచ్చు మీరు కట్ లేకుండా సింగిల్‌గా ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. అది కూడా చూద్దాం ఇది ప్రీమియం ఫీచర్ అన్నమాట. వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో గైస్ మనమైతే ఇప్పుడు ఒక్కొక్క అప్డేట్ ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ ఎళ్దాం. సో దానికన్నా ముందు మనం మెటా వెబ్‌సైట్‌కెళ్దాం. మీరు మెటా అని కొట్టండి స్టార్టింగ్‌లోనే వస్తుంది. మీరు ఒకవేళ సైన్ అప్ అవ్వలేదంటే మీరు ఇక్కడ జీమెయిల్ అకౌంట్ యూజ్ చేయొచ్చు. ఇన్‌స్టా అకౌంట్ నుండి డైరెక్ట్‌గా లాగిన్ అయిపోవచ్చు. ఎందుకంటే మెటా ఇన్‌స్టా వాళ్ళదే అనమాట. సో మీరు సింపుల్‌గా లాగిన్ అయిపోవచ్చు ఇన్‌స్టా ఉంటే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తున్నా. లైక్ ఒక ఇండియన్ గర్ల్, కాలేజ్ గర్ల్ లైక్ లగ్జరీ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటూ ఉంటుంది. చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఇక్కడ 4 అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. ఒక్కసారి మనం జనరేట్ చేస్తే. సింగిల్ ప్రాంప్ట్‌కి 4 అవుట్‌పుట్స్ వస్తాయి ఇక్కడ. ఈవెన్ వీడియోస్ కూడా మీరు ఒక్కటిస్తే 4 వస్తాయి. చూడండి నేను స్పీడ్ అప్ చేశాను. సో, మనకు 4 వచ్చాయి ఇప్పుడు ఇమేజెస్. సో, ఒక చిన్న కాలేజ్ గర్ల్ లైక్ తింటూ ఉంటుందన్నమాట లగ్జరీస్ రెస్టారెంట్‌లో ఫుడ్. సో, ఇప్పుడు తనున్న ఇమేజ్ ఇప్పుడు ఉంది కదా! ఇప్పుడు మనం డిఫరెంట్ చేంజెస్ చేద్దామన్నమాట. లైక్ ఇప్పుడు తనకి డిఫరెంట్ డ్రెస్ యాడ్ చేయడం, లేకుంటే హెయిర్ స్టైల్ యాడ్ చేయడం చాలా సింపుల్‌గా చేద్దాం. బిఫోర్ దట్ మనకి ఇక్కడ రీస్టైల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు ఇప్పుడు రియలిస్టిక్ ఉంది ఆ అమ్మాయి. ఇప్పుడు మనం 3డీగా కూడా కన్వర్ట్ చేయొచ్చు. 3డీ సెలెక్ట్ చేసుకోండి. రీస్టైల్ కొట్టండి. సేమ్ అలాగే 2డీ కూడా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ 3డీ షార్ట్ ఫిల్మ్, 2డీ షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేయాలన్నా సింపుల్‌గా చేసుకోవచ్చు. మెటా యూజ్ చేసి ఒకే దగ్గర మీరు 3 కవర్ చేయొచ్చు. 2డీ, 3డీ, రియలిస్టిక్ 3 కవర్ చేయొచ్చు. ఇక్కడ నేనైతే ఇంకొకటి కూడా నేను ఇంకొకటి కూడా అప్లై చేశాను. చూద్దాం ఒకసారి అవుట్‌పుట్స్ మనకి ఎలా వస్తాయో. స్క్రోల్ చేసుకుంటూ వస్తే చూడండి మనకు రియలిస్టిక్ ఉన్న అమ్మాయి ఒక్కసారిగా 3డీలా మారిపోయింది. చూసారా? అలాగే ఇప్పుడు 2డీ కూడా మారిపోద్ది చూడండి ఒకసారి. 2డీ కూడా చాలా బెటర్‌గా వచ్చింది. మీరు ఒకవేళ చాలామంది 2డీ ఫ్యాన్స్ ఉంటారనమాట యానిమేషన్‌కి. మీరు కూడా యూట్యూబ్‌లో వీడియోస్ చేసుకోవచ్చు. సో, మంచిగా వ్యూస్ వస్తాయి. సో, ఇంకొకటి నేను లాస్ట్‌లో అప్‌లోడ్ చేసి నాకు ఇష్టమైందనమాట ఇది ఫిల్టరు. సో, చాలా బాగా వచ్చింది. ప్రీమియంగా ఉంటుంది ఇది ఫిల్టరు. ఇప్పుడు మనకు ఫస్ట్ థింగ్ మనం తెలుసుకుందాం రీస్టైల్ ఎలా చేసుకోవాలో. ఇప్పుడు మెయిన్ మన టాపిక్‌లోకొస్తే ఇక్కడ మీకు కింద ఎడిట్ ఆప్షన్ ఉంది. ఎడిట్ ఇమేజ్ అని. ఇక్కడ మీరు మీ దగ్గరున్న ఇమేజ్ ప్రెజెంట్ స్క్రీన్ మీద ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఎడిట్ కొట్టి చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఏమన్నా ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడం, రిమూవ్ చేయడం. చూడండి నేను ప్రెజెంట్ అయితే నేను డ్రెస్ స్టైల్ చేంజ్ చేయమని చెప్తున్నాను. చూద్దాం ఒకసారి. కొంచెం టైం తీసుకుంటుంది. మనకు ఒకేసారి 4 అవుట్‌పుట్స్ వస్తాయి ముందే తెలుసుకున్నాం కదా! సో, ఒకసారి బ్యాకెళ్ళి ఒకసారి పైకొస్తే మీకు లేటెస్ట్ వస్తాయి చూడండి. ఇప్పుడు డ్రెస్ కలర్ వైట్‌కొచ్చేసింది చూడండి ఒకసారి. చూడండి ఇంతకుముందు వేరే డ్రెస్ ఉండేది. ఇప్పుడు డ్రెస్ కలర్ వైట్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా వేరే కూడా చేంజెస్ చేద్దాం. లైక్ ఇప్పుడు తను లైక్ ఏదో లైక్ స్టార్టర్ తింటుంది కదా! ఇప్పుడు మనం అక్కడ బిర్యానీ యాడ్ చేద్దాం. లైక్ షీ ఈస్ ఈటింగ్ బిర్యానీ అని ఇద్దాం. జనరేట్ కొడదాం. సో, ఇలాంటి సింపుల్ ఆబ్జెక్ట్స్ మీకు ఒక మూవీ క్రియేట్ చేసే టైంలో చాలా అంటే చాలా ఈజీ అవుతాయి. ఒకవేళ మీరు సెపరేట్‌గా క్రియేట్ చేయాలంటే వీఎఫ్ఎక్స్ నేర్చుకోవాలి. బ్లెండర్ గాని ఇలాంటి 3డీ చేయాలంటే బ్లెండర్ ఇవన్నీ నేర్చుకోవాలి. బట్ ఇక్కడ చాలా సింపుల్‌గా యాడ్ చేసుకోవచ్చనమాట ఆబ్జెక్ట్స్. సో, ఒకసారి అక్కడికెళ్లి చూద్దాం మనం అవుట్‌పుట్ చూడండి. ఇంతకుముందు తను ఒక స్టార్టర్ తింటూ ఉంది చికెన్. ఇప్పుడు చూస్తే మనకు ఒక రైస్ యాడ్ అయిందక్కడ. చూడండి ఇమేజ్‌లో కొంచెం రైస్ యాడ్ అయింది ఇమేజ్ చూడండి. ఇంతకుముందు రైసే లేదు ఐటెమ్ ఇప్పుడు రైస్ యాడ్ అయింది. చాలా అంటే చాలా ప్రీమియంగా ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేసి యాడ్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్. అది కాక అన్‌లిమిటెడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇమేజెస్. సో, వీడియోస్ మనకు లిమిటెడ్ అండ్ అన్‌లిమిటెడ్ లేదు. మీరు చేసుకోవచ్చనమాట. బట్ ఒకే రోజు మీరు 50 చేశారంటే మీకు జనరేట్ అవ్వమనమాట నెక్స్ట్ నుండి. సో, అలాగే నెక్స్ట్ తన హెయిర్ స్టైల్ చేంజ్ చేద్దాం. తన హెయిర్ స్టైల్ ఇప్పుడు హెయిర్ ముందుకున్నాయి కదా! సో, ఇప్పుడు వేరే హెయిర్ స్టైల్ అయితే మనం అడిగామనమాట. చూద్దాం మనకు అవుట్‌పుట్ కూడా ఎలా వస్తుందో. సేమ్ అమ్మాయి రావాలి క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ రావాలి చూడండి. సో, ఇప్పుడు తన హెయిర్ బ్యాకెళ్ళాయి. ఇంతకుముందు మనకు ఫ్రంట్ ఉండేది తన హెయిర్. ఇప్పుడు బ్యాకెళ్ళాయి చూడండి మీరు ఎగ్జాక్ట్‌గా. సో, మీకు ప్రీవియస్ ఇమేజ్ చూపిస్తా ఒకసారి. చూడండి ఫ్రంట్ ఉన్నాయి తన హెయిర్. ఇప్పుడు చూస్తే బ్యాకెళ్ళాయి. సో, ఇలా కూడా మీకు చాలా చిన్న చిన్నవైనా కూడా చాలా ఇంపాక్ట్ అనమాట ఇవి షార్ట్ ఫిల్మ్స్ కానీ మూవీస్ చేసే టైంలో, స్టోరీ టెల్లింగ్ టైంలో. సో, గుర్తుపెట్టుకోండి. సో, అలాగే ఇప్పుడు ఓన్లీ మనం జనరేట్ చేసుకున్న ఇమేజెస్ ఒకటే కాదు. మన దగ్గరున్న ఇమేజ్ కూడా ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చనమాట. నేను ఒక ఇమేజ్ అప్‌లోడ్ చేశాను. కపుల్ బీచ్ దగ్గర లైక్ ఉంటారనమాట. ఎంజాయ్ చేస్తూ ఉంటారు వ్యూ. నేనేం అడుగుతున్నా అంటే డిఫరెంట్ కెమెరా షాట్ అడుగుతున్నా. ఈ డిఫరెంట్ కెమెరా షాట్స్ అనేవి మనకు రియలిస్టిక్ లైక్ ఇప్పుడు మూవీస్ కానీ, రియలిస్టిక్ మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ కెమెరా షాట్స్ చూడండి. ఇంతకుముందు వాళ్ళిద్దరు ఫ్రంట్ ఉన్నారనమాట. ఇప్పుడు చూస్తే మనకు సైడ్ యాంగిల్ వచ్చింది. వాళ్ళిద్దరు ఫ్రంట్ కూర్చున్న కెమెరా యాంగిల్ నేను అప్‌లోడ్ చేశా ఇమేజ్. వాళ్ళు సైడ్ కూర్చున్న కెమెరా యాంగిల్ వచ్చింది లైట్‌గా. ఇలాంటివి చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా మనకు ఉపయోగపడతాయన్నమాట వీడియోస్ చేసుకోవడానికి. సో, అలాగే నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళిద్దరిది డ్రెస్ కలర్ చేంజ్ చేద్దాం. సో, నేను ట్రై చేశాను. బట్ నాకు వాళ్ళిద్దరిలో ఒకరిదే డ్రెస్ కలర్ చేంజ్ అయింది. చూడండి మీరొకసారి అవుట్‌పుట్ కూడా.
ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మల్టిపుల్ మెంబర్స్ ఉన్న ఏమైనా చేంజెస్ చేయాలన్నా ఒక పర్సనే అవుతున్నారు. ఇంకో పర్సన్ అవ్వట్లేదు. మేబీ మీరు కొంచెం లైక్ మెన్ లేకుంటే వుమెన్ అని సెపరేట్ చేసి మీరు ఎడిట్ చేసుకోవాలనమాట. అప్పుడు ఇద్దరికీ వస్తుంది. సో, అలాగే మీరు డిఫరెంట్‌గా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా ఇంకా. చూడండి నేను ఒక షిప్ యాడ్ చేశాను బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లో. సో, యాడ్ షిప్ ఇన్ ద బీచ్ అని కొట్టాను చూడండి. చూడండి చాలా బాగా వచ్చింది. సీ పైన ఒక షిప్ అని కొడితే చాలా బాగా వచ్చిందసలు రియలిస్టిక్‌గా. సో, నార్మల్ వాళ్ళిద్దరు ఫ్రంట్ వ్యూ‌నకి నేను ఇమేజ్ అయితే యాడ్ చేశా. చూడండి డ్రెస్ కలర్ చేంజ్ అయింది. సైడ్ యాంగిల్ వచ్చింది. అలాగే షిప్ కూడా యాడ్ అయింది బ్యాక్‌గ్రౌండ్. ఇలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇంకొకటి నా ఇమేజ్ అప్‌లోడ్ చేసి నేనైతే ఇక్కడ కింద యాడ్ ఆడియో ఉంది కదా! ఇక్కడ నేనైతే అవతార్‌గా ట్రై చేశానన్నమాట క్యారెక్టర్‌గా మాట్లాడడానికి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ శాంపుల్‌గా నేను ఏదో ఒకటి యాడ్ చేశాను టెక్స్ట్. ఇక్కడ వాయిస్ కూడా ఉంది మనకు. సో, లేడీ వాయిస్ ఉంది. నేను జెంట్ వాయిస్ సెలెక్ట్ చేసుకొని ఒకసారి ట్రై చేస్తాను. జనరేట్ కొడితే సో, ఆ వాయిస్ వచ్చింది గదా! ఒకసారి నేను ట్రై చేశాననమాట. అలా ట్రై చేస్తే నాకు సంథింగ్ వెంట్ రాంగ్ అని వచ్చింది. సో, కొంతమందికి వర్కౌట్ అవుతుందనమాట ఏఐ అవతారు. మీరు ట్రై చేయండి. ఒకసారి వచ్చిందంటే అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట మీరు. ఏఐ టాకింగ్ చాలా ప్రీమియంగా వస్తుంది ఔట్‌పుట్. నాకు ప్రెజెంట్ అయితే రావట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మెయిన్ ఫీచర్ మనం ఎళ్ళేదిప్పుడు వీడియో ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చనమాట. చాలా సింపుల్‌గా వీడియో ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్ వీడియో మీరు ఎలా క్రియేట్ చేయాలి మెటీరియల్ అంటే, ఇంతకుముందు మనం ఫస్ట్ ఇమేజ్ తన రిఫరెన్స్ ఇమేజ్ తీసుకొని, ఇక్కడ కస్టమ్ యానిమేట్‌లో తీసుకుంటే, మీకు తనిప్పుడు ఎలా బిహేవ్ చేయాలి దాన్ని మీరు ఇక్కడ రాయొచ్చనమాట ప్రాంప్ట్‌లో కస్టమ్ యానిమేట్‌లో. లేకుంటే యానిమేట్ కొడితే డైరెక్ట్‌గా యానిమేట్ అయిపోతుంది ఇమేజ్. ఇది నార్మల్ సింపుల్ వే అనమాట మనం వీడియో క్రియేట్ చేసుకోవడానికి. బట్ ఎక్స్‌టెండ్ ఎలా చేసుకోవాలో కూడా చూద్దాం మనం. చూడండి కస్టమ్ యానిమేట్ తను తింటూ ఉందని ఇచ్చాను నేను. సో, తను తింటుంది. తిని తనెళ్ళిపోతుంది. సో, కొంచెం మంచి ప్రాంప్ట్స్ ఇస్తే ఇంకా బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయన్నమాట. లైక్ క్లోజప్ షాట్స్ కానీ, లేకుంటే బెస్ట్ కెమెరా మూవ్‌మెంట్స్ కానీ, లైక్ తన స్మైల్ ఇవ్వడం ఇలాంటివి మీరు మెన్షన్ చేశారంటే ప్రాంప్ట్‌లో ఇంకా బెస్ట్ అవుట్‌పుట్స్ వస్తాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్‌కొద్దాం. ఇప్పుడు మనం ఒక చిన్న ఫ్రేమ్‌ని మనం వీడియోస్ చేసుకుంటే ఎక్స్‌టెండ్ చేసుకెళ్ళాలి. ఇప్పుడు సింగిల్ ఇమేజ్ ఉంది కదా! మనం చాలా ప్రీమియంగా అయితే ఇప్పుడు ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళిపోదాం. చూడండి. ఫస్ట్ అవుట్‌పుట్ చూడండి. నార్మల్ యానిమేట్ కొట్టాను అంతే నేను. జస్ట్ ఇమేజ్ అప్‌లోడ్ చేసి యానిమేట్ కొట్టాను చూడండి. సో, నార్మల్ యానిమేట్ అయిపోయింది. మనకు లాస్ట్ ఫ్రేమ్ ఎక్కడికొచ్చింది? ఆ బీచ్ అటు సైడ్‌కెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు కనిపియట్లేదు చూడండి లాస్ట్ ఫ్రేమ్. ఇక్కడ మీకు ఎక్స్‌టెండ్ ఆప్షన్ ఉంటది రైట్ సైడ్‌లో. ఎక్స్‌టెండ్ కొట్టారంటే మీకు లాస్ట్ వీడియోలో 3 సెకండ్స్ బ్యాక్ ఏదుందో ఫ్రేమ్ అక్కడి నుండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది వీడియో. సో, లేకుంటే ఫస్ట్ ఫ్రేమ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం మీకు అవుట్‌పుట్. ఇది చూడండి అవుట్‌పుట్. లాస్ట్ వీడియో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే స్టార్ట్ అయింది. బట్ మీకు సో, ఎక్స్‌టెండ్ చేసే కొద్దీ చూడండి కెమెరా అక్కడికెళ్ళి మళ్ళీ బ్యాకొచ్చింది. మీకిక్కడ 9 సెకండ్స్ ఉంది. ఫస్ట్ వీడియో మనకి 5 సెకండ్సే లెంత్. సెకండ్ వీడియో చూడండి. ఇక్కడ 5 సెకండ్స్ అని చూపిస్తుంది మీకు ప్లే దగ్గర. ఇది ఫస్ట్ వీడియో మనకు. ఒకసారి మీరు ఎండ్ ఫ్రేమ్ చూసారంటే, మీకు ఎండ్ ఫ్రేమ్ చూపిస్తా ఒకసారి. అప్పుడు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఎండ్ ఫ్రేమ్‌కెళ్తే చూడండి లాస్ట్ ఫ్రేమ్ మనకు తన ఫేస్ ఒకటే కనిపిస్తుంది. ఇప్పుడొచ్చిన వీడియోలో చూడండి ఒకసారి. ఇలా కెమెరా మూవ్ అవుతుంది. ఆ లాస్ట్‌కెళ్తుంది. మళ్ళీ బ్యాకొస్తుంది చూడండి. ఫస్ట్ వీడియోలో మనకిది లేదు. కానీ బ్యాకొచ్చి కొంచెం ఎక్స్‌టెండ్ అయింది గదా! 9 సెకండ్స్ అంటే 4 సెకండ్స్ ఎక్స్‌టెండ్ అయింది. మీరు ఇట్లా ప్రతిసారి ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్తే 4 సెకండ్స్ ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. అది కూడా ఫ్రీగా. అలాగే నేను మళ్ళీ ఎక్స్‌టెండ్ కొట్టాను. ఇప్పుడు మనకు 5, 9, 13 సెకండ్స్ రావాలి వీడియో. ఒకసారి చూడండి మీకు ప్లే చేస్తున్నా. కింద మీకు ప్లే దగ్గర 13 సెకండ్స్ అని చూపిస్తుంది. మీకు చిన్నగా చూపిస్తుంటుంది అది నంబరు. 13 సెకండ్స్ అని చూపిస్తుంది. ఇలా మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళిపోతూనే ఉండొచ్చనమాట. బట్ మోర్ దెన్ 20, 30 వీడియోస్ అట్ ఎ టైమ్ చేయకండి. అకౌంట్ ఇష్యూ రావచ్చు. మీరు ఒకవేళ ఎక్కువ చేసుకుంటా అంటే అప్‌గ్రేడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు 13 సెకండ్స్ వచ్చింది. ఇలా మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. సో, గ్రోక్‌లో అయితే మనం కాపీ వీడియో ఫ్రేమ్ కొట్టుకొని అంతా చేసుకుంటూ ఎళ్ళాలి. బట్ ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. సో, ఒకసారి అవుట్‌పుట్ చూడండి మనకు 13 సెకండ్స్ వీడియో సింగిల్ ఇమేజ్‌తో ఇలా మీరు ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. ఎంత లాంగ్ అయినా గూడా చాలా ప్రీమియం అవుట్‌పుట్స్ అయితే మెటేరియల్‌లో చేసుకోవచ్చనమాట.